నమస్తే. వెల్కమ్ టు 3T టీవీ. నేడు మనం మహబూబ్ నగర్ కార్పొరేషన్‌లో ఉన్నాం. మహబూబ్ నగర్ కార్పొరేషన్ 25థ్ డివిజన్ నుంచి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా బరిలో ఉన్నారు డాక్టర్ రష్మిత ప్రశాంత్ గారు. మరి వారి రాజకీయ జీవితం ఏంటి? వారి పైన అన్న కొన్ని ఆరోపణలను గాని, అదేవిధంగా ఈ డివిజన్‌లో ఉన్న సమస్యల పట్ల మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్కారం మేడం. నమస్తే సార్. వెల్కమ్ టు 3T టీవీ మేడం. థ్యాంక్ యూ సార్. ముందుగా మా ప్రేక్షకులకు మీ పరిచయం చేసుకోండి. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ వి. రష్మిత ప్రశాంత్. నేను 25వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ నుంచి బలపరిచిన అభ్యర్థిగా కార్పొరేటర్ ఎన్నికలకు పోటీలో దిగుతున్నాను. మేడం మీ రాజకీయ జీవితం అంటే మీ ఫ్యామిలీ గాని, మీ వారు గాని, మీ రాజకీయ జీవితం ఎప్పుడు ప్రారంభమైంది? సార్ యాక్చువల్‌గా మేము సాధారణ మిడిల్ క్లాస్ పర్సన్స్. మేము గత 25 ఏళ్లుగా కాలనీలో స్థిరపడిన వాళ్ళు. మా హస్బెండ్ వాళ్ళు 25 ఇయర్స్ నుంచి ఇక్కడే ఉన్నారు. మేము 2020లో రాజకీయంలోకి ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఏ పార్టీ ద్వారా? బీజేపీ ద్వారా. బీజేపీ నుంచి. ఇప్పుడు ఏ పార్టీ ద్వారా పోటీ చేస్తున్నారు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి. అంటే మీరు బీజేపీ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చారా? లేకపోతే మధ్యలో ఏదైనా పార్టీలో చేరినారా? బీజేపీ నుంచి అప్పుడు గతంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్‌లోకి వెళ్ళాం. దాని తర్వాత కాంగ్రెస్‌లో మారడం జరిగింది. ఎందుకు మీరు బీజేపీ నుంచి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ ఇట్లా పార్టీలు ఎందుకు మారాల్సొచ్చింది మీకు? సార్ పార్టీ మేము మారిందంటే అది కేవలం ప్రజల అభివృద్ధి, వార్డు అభివృద్ధి పరచడానికి పార్టీ మారినాం తప్ప మేము ఎక్కడ కూడా పర్సనల్ అభివృద్ధి కోసం ఎక్కడ మారలేదు. చాలా మంది మీరు ఆరోపణలు ఏం చేస్తారంటే కొంతమంది ప్రజలు కూడా అదే మీ ప్రత్యర్థులైనప్పటికీ కూడా వీళ్ళ సొంత లాభం కోసం, స్వార్థం కోసం పార్టీలు మారుతా ఉన్నారు అవసరాలను బట్టి అని చెప్పేసి ఆరోపణలు చేస్తా ఉన్నారు. దాని గురించి ఏం చెప్తారు? సార్ మేము ఎలక్షన్‌కి రాకన్నా ముందు ఎలక్షన్‌లో గెలిచిన తర్వాత 2020లో ఇదే ఇంట్లో ఉన్నాం, ఇట్లానే ఉన్నాం. ఇప్పుడు కూడా సేమ్ హౌస్ ఇట్లానే ఉన్నాం. మేము వాడుతున్న బండి సేమ్. మా ఇంట్లో ఏ ఆబ్జెక్ట్ కూడా మారలేదు. అన్ని సేమ్ గానీ ఓన్లీ మీరు మాత్రమే మా పార్టీలు మారారు. మేము మారినాం. ఎందుకోసము? వార్డు మారడానికి మేము మారినాం. రోడ్లు మారడానికి మారినాం. డ్రైన్స్ మారడానికి మేము మారినాం. ఇంకా సమస్యలు అట్లే ఉన్నాయి కదా కొన్ని చోట్ల. ఆల్మోస్ట్ 80% సమస్యలు అయిపోయినాయి సార్. మీరు ఎక్కడ చూసినా ఒక రెండు టెండర్ అయిపోయిన వర్క్స్ కొంచెం కంటిన్యూషన్ జరుగుతుంది. ఆల్మోస్ట్ 80% వార్డ్ మొత్తం అయిపోయింది. ఎందుకు సార్? మా భగీరథలో మేజర్ పనులు అంటే మనకి అప్పట్లో ఉన్నది సెప్టిక్ ట్యాంక్ ఇష్యూ. ఎన్నో సంవత్సరాలు ఎన్ని ప్రభుత్వాలు మారినా కూడా అది ఇష్యూ మాత్రం అలాగే ఉండిపోయింది. కానీ మేము కాంగ్రెస్ లోకి మారిన తర్వాత ఎమ్మెల్యే గారు, చైర్మన్ గారు వారి యొక్క చొరవతో మరియు కాలనీ సంక్షేమ కమిటీ యొక్క చొరవతో అందరు కలిసి ఎమ్మెల్యే గారు 1కి 3 సార్లు డిస్కస్ చేసి కాలనీకి ఏది మంచిగా ఉంటుంది దాన్ని బట్టి అక్కడ పార్క్ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి 10 లక్షలతో ఫెన్సింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఫెన్సింగ్ అయిపోయింది. ప్లస్ ముడా నిధులతో మనకి ఇంకా 16 లక్షలు శాంక్షన్ ఉంది. దాంతో ఏమంటారు పార్క్ డెవలప్మెంట్ పనులు కూడా త్వరలో చేపట్టబోతున్నాం. మరి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కౌన్సిలర్ ఉన్నారు కదా, అప్పుడు ఎందుకు చేయలేదు మరి ఇవన్నీ? సార్ అప్పుడు చేయడానికి కుదరలేదు. ఎందుకు? అప్పుడు పనులు అవ్వలేదు సార్. అవ్వనందుకే మేము కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ధీమాతోన మీకు పనులు ఇస్తాం అని వాళ్ళు చెప్పారు. మీకు సెప్టిక్ ట్యాంక్ క్లియర్ చేస్తాం అని వాళ్ళు చెప్పారు. మీకు రోడ్లు ఇస్తాం, డ్రైన్స్ ఇస్తాం అని వాళ్ళు చెప్పారు. కాబట్టి మా సొంత లాభం ఎక్కడ లేదు సార్. కేవలం మేము పార్టీ మారినామంటే ఓన్లీ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద కాలనీ. మీరు ఎక్కడ చూసుకోవచ్చు, మీరు వచ్చిన రోడ్స్ కూడా చూసుకోవచ్చు. చాలా ఏరియాస్ ఆల్మోస్ట్ 90% డెవలప్మెంట్ అయిపోయినాయి. కాకపోతే కొన్ని వర్క్స్ మాత్రం పెండింగ్ ఉన్నాయి. ఓన్లీ 10 to 15% వర్క్స్ మాత్రమే పెండింగ్ ఉన్నాయి. మీరు డాక్టర్ అన్నారు కదా? అవును సార్. ఏ డాక్టర్ మీరు? నేను ఫిజియోథెరపిస్ట్. మరి మంచిగా జాబ్ చేసుకో అంటే డాక్టర్ పని వృత్తి చేసుకోకుండా ఎందుకు రాజకీయాలకు వచ్చారు? ఇప్పుడు రాజకీయం అంటే పెద్ద జంజాటం. తెల్లారి పొద్దున వ్యక్తి రాళ్ళు వేస్తారు, పూలు వేస్తారు, చాలా విమర్శలు ఉంటాయి, అన్ని రకాలుగా ఉంటుంది కదా. అదేదో గౌరవప్రదమైన వృత్తి. డాక్టర్ అంటే అందరు నమస్తే చేతి నమస్కారం పెట్టే పరిస్థితి. రాజకీయంలోకి రావచ్చు, రాజకీయంలో ఉండి డాక్టర్ కూడా చేయొచ్చు. మరి టైం అప్పుడు అంటే మీ డాక్టర్ వృత్తికి టైం ఎప్పుడు ఇస్తారు? రాజకీయాల ప్రజలకు టైం ఎప్పుడు ఇస్తారు మరి? సార్ నేను అది చేసే టైంలో డాక్టర్ అంటే ఒక సర్టెన్ టైంలో నేను ట్రీట్మెంట్ చేసుకుంటాను, సర్టెన్ టైంలో రాజకీయంలో ఉంటాను. ప్రజలకు ఆల్మోస్ట్ 99% వర్క్స్ సార్ చూసుకుంటారు. నేను కూడా ఎంత ఉండి చాలా ఆల్మోస్ట్ నేను కూడా కాలనీకి ఎప్పుడు అందుబాటులో ఉంటాను సార్. మేము ఎక్కడ కాలనీని విడిచి ఒక హార్డ్లీ వెళ్తే ఒక 1-2 కిలోమీటర్స్ దూరం ఉంటాం తప్ప కాలనీకి ఎడ్చిపెట్టి ఎప్పుడు కూడా లాంగ్ డిస్టెన్స్ జర్నీ చేసింది లేదు. నేను అక్కడ అది కంటిన్యూ చేస్తూ ఇక్కడ రాజకీయంలో ప్రతి ఇంటికి ప్రతి సమస్య ఇక్కడ ఉన్నా సరే నేను మా సార్ యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తూ ప్రతి ఒక్క సమస్యని ఎవ్వరు ఏ చిన్న ఇచ్చినా కూడా ఇది ఐదర్ లైట్ కావచ్చు, అట్లీస్ట్ వాటర్ రావట్లేదు అన్నా కూడా ప్రతి దానికి మేము రెస్పాన్స్ ఇచ్చినాం. అంటే 2 మేనేజ్ చేయగలుగుతున్నాం, హౌస్ కూడా మేనేజ్ చేయగలుగుతున్నాం. అయితే మీరు ఒక ఫిజియోథెరపీ డాక్టర్ గా కాలు చేతులు కూడా ట్రీట్మెంట్ చేస్తారు. అవును సార్. మరి ఇప్పుడు రాజకీయంలో వచ్చిన తర్వాత ఒక ప్రజాస్వామ్య దాంట్లో మరి సమస్యలకి ఎట్లా ట్రీట్మెంట్ ఇస్తారు మీరు? సమస్యల్ని? అవును సార్. సమస్యలు ట్రీట్మెంట్ ఇవ్వడానికి కదా మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు మన టౌన్ లో ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. ప్లస్ ఇప్పుడు నెక్స్ట్ మనకి కాబోయే మేయర్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న వాళ్ళే అవుతారు. కాబట్టి మనం కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంటే మనకి ఇంకా
ఇంకా చాలా పనులు వస్తాయని చెప్పేసి మేము భావిస్తున్నాం. అయితే ఇప్పుడు మన డివిజన్‌లో ప్రధానంగా ఉన్న సమస్యలేమిటి మీ దృష్టిలో? సో, అంటే మోస్ట్ మేజర్ ఇష్యూ మనకి సెప్టిక్ ట్యాంక్ ఉంది సార్. ఆల్మోస్ట్ భగీరథ మొత్తంలో 99% రోడ్స్ ఉన్నాయి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది. ఇంకొకటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చాలా ఎన్నో ఇయర్స్ బ్యాక్ ఉన్నది. చాలా చిన్న పైపులు ఏసిర్రు. అప్పుడు కాలనీలో ఇన్ని హౌసెస్ లేకుండే కాబట్టి అప్పుడు అవసరం లేకుండా చిన్న పైపులు ఏసిర్రు. ఇంకోటి ఇప్పుడు ప్రతి ఇల్లు పైన ఇల్లు కడుతూ పోతున్నారు కాబట్టి డ్రైనేజ్ చిన్నగా అయిపోయింది. అది మేజర్ ఇష్యూ. ఒక 2 మేజర్ ఇష్యూస్, ఒకటి సెప్టిక్ ట్యాంక్ ఉండే అది క్లియర్ చేసేసినాం. నెక్స్ట్ ఉన్న ఇష్యూ, ప్రపోజల్‌లో ఉన్న ఇష్యూ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేయడానికి కూడా మేము ఆల్మోస్ట్ అంటే ఒకసారి మేము ఎస్టిమేషన్ కూడా తీసుకున్నాము. మున్సిపాలిటీలో ఏఈని పిలిచి. కాకపోతే అది అప్పట్లో చాలా పెద్ద బడ్జెట్ అది. కాబట్టి అది కుదరలేదు. సో నెక్స్ట్ కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మొత్తం పైప్ లైన్స్ తీసేసి పెద్ద డ్రైనేజ్ మార్పియడానికి కూడా మేము చాలా ప్రయత్నిస్తాం. ఇది ఇక్కడ ఉన్న సమస్య. ఇంకొకటి మనకి ఇంకా చాలా కాలనీస్ ఉన్నాయి. భగీరథ మాత్రమే కాకుండా మనకి అవును. మైత్రి నగర్ ఉంది, కృష్ణా నగర్ ఉంది, శేషాద్రి నగర్ ఉంది, గ్రీన్ లేక్ కాలనీ ఉంది. ఇవన్నీ మొత్తం చాలా డిఫరెంట్ కాలనీస్ ఉన్నాయి. సో దానిలో కూడా సార్ ఆల్మోస్ట్ రోడ్స్ అయిపోయినాయి, డ్రైన్స్ అయిపోయినాయి. మనకు యాజ్ అ కౌన్సిలర్ అంటే గతంలో ఉన్న కౌన్సిలర్ ప్రకారం నా బాధ్యత ఏంటి అంటే బేసిక్ నీడ్స్, మినిమం బేసిక్ నీడ్స్ ఏంటివి అవి అంటే మనకి రోడ్స్, డ్రైన్స్, లైట్స్, వాటర్ ఇవి. ఇంకోటి పర్సనల్ నీడ్స్ వస్తే మనకి రేషన్ కార్డ్ కావచ్చు, పెన్షన్ కావచ్చు, ఇవి బేసిక్ నీడ్స్. ఇవి మా చేతిలో ఉన్నాయి కాబట్టి మేము ఆల్మోస్ట్ అన్ని దగ్గర అయిపోయింది. కొన్ని ఇప్పుడు దగ్గర చాలా మాత్రం ప్లేస్‌లలో పెండింగ్. వాటర్ సమస్య కనిపిస్తుంది కదా! డే బై డే వస్తున్నాయి. సార్ వాటర్ సరిగ్గా ఆల్మోస్ట్ రావట్లేదు. అంటే ఎప్పుడైతే టౌన్ లో బంద్ ఉంటుందో అప్పుడే మాత్రం బంద్ ఉంటాయి సార్. హ్మ్. మేము ఇక్కడ నుంచి ఎవ్రీ టైం పీపుల్ కి వాటర్ ఇవ్వడానికి ఇస్తాం. ఎప్పుడు కూడా ఈ సమస్యతో ఈ కారణంతో ఆపాలి, వీళ్ళకి ఆపాలి అట్లా ఎప్పుడు మేము ట్రై చేయలేదు. ఎప్పుడైనా ఇష్యూ ఆగింది వాటర్ అంటే అది టౌన్ కి ఎక్కడైనా లీకేజ్ అయ్యి పెద్ద లీకేజ్ అయిపోయి మనకి రాలేని పరిస్థితుల్లో మాత్రమే ఆగిపోయింది సార్ వాటర్. లేదంటే నార్మల్ గా ఎవరికి సమస్య లేదు. ఒక 2 డేస్ డిలే అవ్వచ్చు అంతే. సో మీరు ఇంతకుముందు కౌన్సిలర్‌గా చేశారు. అవును సార్. సో మీరు కౌన్సిలర్‌గా ఉన్నప్పుడు ఎలాంటి అభివృద్ధి పనులు చేశారు? సార్ కౌన్సిలర్ ఉన్నప్పుడు ఫస్ట్ మేము గెలిచిన జనవరిలో ఎంబడే వితిన్ మార్చ్ 20 వరకు మాకు కోవిడ్ వచ్చేసింది. కోవిడ్ టైం. కోవిడ్ ఫస్ట్, సెకండ్, థర్డ్ వేవ్స్ 20లో. అయిపోయినాయి. 2 ఇయర్స్ కోవిడ్ అయిపోయింది సార్. కోవిడ్ అంటే మేము అది కోవిడ్ అందరికి ఒక బ్యాడ్ అయినా మేము అది ఒకటి అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే కోవిడ్‌లో మాకు జనాలకి అంటే యాస్ ఎ కౌన్సిలర్‌గా మేము చేయలేదు. యాస్ ఎ హ్యూమన్ బీయింగ్‌గా సోషల్ సర్వీస్ చేయడానికి మాకు చాలా హెల్ప్ అయింది కోవిడ్ టైంలో. ఏం చేశారు? అంటే మాకు అప్పుడు కోవిడ్ పాస్‌లు వచ్చినాయి కాబట్టి ఓన్లీ కౌన్సిలర్ ప్లస్ మున్సిపాలిటీ అధికారులు మాత్రమే బయటికెళ్ళే ఛాన్స్. అవును. యాస్ ఎ కౌన్సిలర్‌గా మా సార్ మా ఇంట్లో చిన్న పిల్లలుండే కోవిడ్ టైంలో. ఇప్పుడు వాళ్ళు 6, 7 ఇయర్స్ ఉన్నారు. అప్పుడు 1, 2 ఇయర్స్ ఉండేది. అయినా కూడా ప్రతి ఏ పేషెంట్ ఉన్నా సరే వాళ్ళ ఇంటికి అప్పుడు మనం బ్లీచింగ్ ఏసేది. అసలు వాళ్ళ ఇంటికి ఎవరు ఎళ్ళేది కాదు. అవును. అలాంటి టైంలో వాళ్ళకి కావాల్సిన మందులు గాని, వాళ్ళకి కావాల్సిన ఫుడ్, వెజిటబుల్స్ బయటికి వాళ్ళు రారు. అవును. ఎవరు వాళ్ళ ఇంటికి పోరు. అలాంటప్పుడు వాళ్ళకి ఒక బ్యారియర్‌గా మా సార్ నిలిచాడు. హ్మ్. అది ఒక గొప్ప అవకాశంగా భావిస్తున్నాను. ఇంకోటి వాళ్ళకి ఈవెన్ వాటర్ సార్. వాటర్ ట్యాంకర్ ఎళ్లి బిందె పెడితే కూడా వాళ్ళు పట్టలేని పరిస్థితి అప్పట్లో. మా సారే ఎళ్లి ఒక క్యాన్ కొనుక్కొచ్చి రూ. 10 వాటర్ క్యాన్ తీసుకొచ్చి వాళ్ళ ఇంటి ముందు అలా బిందె పెడితే వాళ్ళకి వాటర్ ఏసి వచ్చేది. హుహు. అది ఇప్పటికి జనాలు 2 ఇయర్స్ అంటే అది కోవిడ్ అయిపోయింది మనం మర్చిపోయినాం. కానీ ఈ చిన్న పనులు అంటే యాస్ ఎ హ్యూమన్ బీయింగ్‌గా ఈ చేసిన హెల్ప్‌ని మాత్రం వాళ్ళు ఇప్పటికి గుర్తు చేస్తారు సార్. ఇంటికెళ్ళినప్పుడు వాళ్ళు కూర్చొని మాట్లాడతారు. మా పిల్లలు ఎక్కడో ఉన్నారమ్మా గానీ ప్రశాంత్ ఒక నా కొడుకులాగా ఎళ్లి నాకు వాటర్ తెచ్చిచ్చిండు, మెడిసిన్ తెచ్చిచ్చిండు, వెజిటబుల్స్ తెచ్చిచ్చిండు అనే మాట అంటే చాలా సంతోషం అవును. అనిపిస్తది. అదొక అదృష్టంలాగా మేము భావిస్తున్నాం. మేము దాని తర్వాతనే మేము మారాల్సొచ్చింది. హ్మ్. కోవిడ్ టైంలో మేము అప్పటికి మారినాము. హ్మ్. అప్పటికి మాకు అభివృద్ధి కార్యక్రమాలు ఏం జరగలేదు. హ్మ్. అంటే మేము అప్పుడు పార్టీ మారింది కూడా ఈ సమస్యలైనా పరిష్కరిస్తారు అని అనుకోని మేము మారినాము. అప్పుడు మారడం అంటే పరిష్కారం జరగలేదు. దాని తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఓన్లీ 1 ఇయర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి వచ్చిన తర్వాత చైర్మన్ ఆనంద్ గౌడ్ అన్నగారు అయిన తర్వాత వాడికి ఓన్లీ 1 ఇయర్‌లో 3,00,00,000 పనులు చేసినాం. హుహు. ఏం పనులు చేశారు? ఓన్లీ 1 ఇయర్. సో 3,00,00,000 పనులు మొత్తం డ్రైన్స్, రోడ్స్. రోడ్స్, డ్రైన్స్ చేశారు. మొత్తం 3,00,00,000 పనులు. ఇంకోటి మనకి చెరువుకట్ట కింద ఒక పెద్ద డ్రైన్ అది ఆల్‌మోస్ట్ అది వేరు. అవి కాకుండా ఓన్లీ రోడ్స్ అండ్ డ్రైన్స్ మాత్రమే 3,00,00,000 పనులు అయిపోయినాయి సార్. ఇంకా కొన్ని ఉన్నాయి. టెండర్ కూడా అయిపోయినాయి. కాకపోతే కొంచెం పెండింగ్‌లో ఉన్నాయి సార్. అది కూడా నియర్లీ ఒక 50,00,000 వర్క్స్ ఉంటాయి. అయిపోతే మొత్తం వార్డ్ మొత్తం క్లోజ్ అయిపోతది మనకి. అంత అయిపోయింది సార్ మొత్తం వర్క్స్ అయిపోయి. అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో రాజకీయాల్లో ఏందంటే ఎథిక్స్ అనేది కనబడట్లేదు ఎక్కడ గూడా. ఎంతసేపు స్వార్థపూరిత రాజకీయాలే కనపడతా ఉంటాయి. అలాంటి పరిస్థితులలో పురుషులే రాజకీయాల్లో నిలదొక్కుకోవడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి ఉంటది. మరి మీరు ఒక మహిళగా కౌన్సిలర్‌గా చేశారు గదా! మీకు ఎప్పుడైనా ఎందుకు మనకి రాజకీయాలు అనిపించిందా? ఏమైనా ఇబ్బందులు ఎదురైనాయా? లేదు సార్. యాస్ ఎ వుమెన్‌గా నేను యాస్ ఎ వుమెన్, యాస్ ఎ వైఫ్, యాస్ ఎ మదర్‌గా నేను ఫస్ట్ నేను ఫీమేల్‌ని ఎంకరేజ్ చేసే పర్సన్. హ్మ్. నా నా ఒపీనియన్ ప్రకారం ఏందంటే ఫీమేల్స్ కూడా ఈక్వల్ షుడ్ టు ద మేల్. అంటే మనకి రిజర్వేషన్ కల్పించింది కూడా మనకి కౌన్సిలర్‌గా ఉన్నప్పుడు 25% మేల్స్, 26 ఫీమేల్స్ 25 ఫీమేల్స్, 24 మేల్స్ ఉండేది. అక్కడ హుహు. కూడా మనకి మహిళలది కొంచెం పైచేయి ఉండేది.
నాకెక్కడ అనిపియలేదు సార్. నేను ఉమెన్‌గా ఉన్నా గూడా ఆహ్, ఎంత అంటే నా వరకు నేను ఎంత వరకు చేయగలను, నేనెళ్లి ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలను అంటే వరకు 100% ఎళ్లి చేసేదాన్ని. దానికి మా సార్ సపోర్ట్ చేసేవాళ్ళు. హ్మ్. ఇంకోటి ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ కూడా చాలా బాగున్నది. ఎలా దాని వల్ల చేస్తున్నారు? చేయగలను. ఎలా అంటే మీకెలా సపోర్ట్ ఎలా ఉంది? మీకు ఎంకరేజ్‌మెంట్ మీ ఫ్యామిలీ నుంచి, మీ హస్బెండ్ సార్ నుంచి నేను గాని? బయటికెళ్తే ఇంట్లో చూసుకోవడానికి పర్సన్స్ గావాలా. హ్మ్. ఆ! మా అత్తయ్య, మామయ్య వాళ్ళుంటారు. బావ వాళ్ళుంటారు ఇక్కడే. అంతే అంటే జాయింట్ ఫ్యామిలీ. ఒకటే ఇంట్లో మేమందరం ఉంటాం. సో, ఆహా! ఇప్పుడు నేను బయటికెళ్ళినా మా పాప ఇక్కడ ఒకతుంటది గదా! ఆ ఫీలింగ్ నాకేముండదు. సో, వీళ్ళందరూ కలిసి ఉంటారు కాబట్టి సో, షీ విల్ బి ఫైన్ అని ఒక ఇది ఉంటది నాకు. సో, నేను అక్కడ మా హస్బెండ్ జెప్తారు. సో, యూ కెన్ గో స్ట్రాంగ్. నువ్వు ఎక్కడైనా ఎళ్ళు. ఆ! అంటే ఐ హావ్ కాన్ఫిడెన్స్ ఆన్ యూ. సో, నువ్వెళ్ళు పని చెయి. నువ్వు ఎంత వరకైతే అంత చెయి. అయినా గూడా ఆయన ఎనకాల సపోర్ట్ జేసేవాళ్ళు. లేదు నా వరకు రాలే ఇష్యూ. మా సార్ దగ్గరొచ్చింది. సార్ సాల్వ్ జేసేవారు. సో, ఇంకా ఇట్లా బ్యాలెన్సెస్. మీ రాజకీయ లక్ష్యం ఏంటసలు? సార్ ఒకటి యువతకు ఒకటి అవకాశం ఇవ్వాలి. ఇంకొకటి ఆహ్, సమాజానికి నాయకుడు అనే అవసరం లేకుండా సమాజాన్ని నిర్మించడమే ఒక నాయకుడి లక్షణం అనేది నేను స్ట్రాంగ్‌గా నమ్ముతాను సార్. సో, అంటే ఎట్ లాస్ట్ ఏమవుతదంటే మనకి అక్కడ ఏముండదు. రోడ్ ఉంటది, లైట్స్ ఉంటాయి, డ్రైన్ ఉంటది, అన్నీ వాటర్ ఉంటది. పీస్‌ఫుల్ అట్మాస్ఫియర్, క్లీన్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాలనేది నా గోల్. మేడం మీకు రాజకీయాల్లో ఎవరు ఇన్‌స్పిరేషన్? సార్ రేవంత్ రెడ్డి ఈస్ మోస్ట్ ఇన్‌స్పైరింగ్ పర్సన్ వై? టు మీ. ఎందుకంటే సార్ ఒక చిన్న స్థాయి నార్మల్ పర్సన్ నుంచి ఇప్పుడు ఒక స్టేట్‌కి సీఎంగా దిగాడు. సో, మనకంటూ అలాంటి కరేజ్, స్పిరిట్ ఉండాలి. అంటే ఇలాంటి గోల్స్ పెట్టుకుంటేనే మనం ముందుకెళ్ళగలుగుతాం. అంటే మనం ఎప్పుడు ఎయిమ్ హై అనేది ఒక అంటే రాజకీయంలో ఎయిమ్ హై అనేది ఒక స్ట్రాటజీ అని చెప్పుకోవచ్చు మనం. ఇంకొకటి మా మా హస్బెండ్ ప్రశాంత్ గారు అంటే ఆయన బయట ఎప్పుడు చెప్పుకోలేదు. రాజకీయంలో రాకముందు గూడా చాలా సంవత్సరాల నుంచి గూడా అంటే ప్రజల సేవ చేసి తప్ప ఎక్కడ పార్టీ అని, పదవిని ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఆ అవకాశమే మాకిప్పుడు రాజకీయాల్లో రావడానికి, ముందుండడానికి ఫస్ట్ టైమ్ పోటీ చేయగానే ఒక సాధారణ పర్సన్, ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేని పర్సన్ ఫస్ట్ టైమ్ జనాల్లోకి ఎంటర్ అవ్వగానే గెలిచిండు అంటే, అంటే ఆయన చేసిన మంచి పనులు. అంటే అది గూడా ఒక ఇన్‌స్పిరేషన్ తీసుకొస్తది. అంటే ఏం ఎక్స్‌పెక్ట్ చేయకుండా నిరాడంబరంగా ప్రజలకు సేవ చేసిండు. దాని వల్లనే మేము ఫస్ట్ టైమ్ నిలబడగానే గెలిచినాం. కొంతమంది పెద్దలు కూడా సపోర్ట్ చేయడం జరిగింది. సో, మరి చివరగా మీ డివిజన్ ప్రజల్ని ఉద్దేశించి ఏం సందేశం అందిస్తారు? స్పెషల్‌గా 25వ డివిజన్ ప్రజలకు ముఖ్యంగా విన్నవించుకున్నది ఏందంటే, అంటే సార్ నేను చాలా ఇల్లు తిరిగినాను. ఆల్‌మోస్ట్ మొత్తం 25 డివిజన్ ఆల్‌మోస్ట్ కవర్ చేసిన. ఒక అట్‌లీస్ట్ 1, 2 రౌండ్స్ అయితే అయిపోయినాయి. సో, ఫస్ట్ వాళ్ళు కూర్చొని చెప్పిందేందంటే, "అమ్మ మీరు రాజకీయంలోకొచ్చిన తర్వాత ఫస్ట్ మీ సార్ ఎక్కడున్నా ఫోన్ ఎత్తిండు. ఏ టైమ్‌లో అయినా ఫోన్ చేయి. నువ్వు 12 గంటలకు ఫోన్ చేయి, 1 గంటలకు ఫోన్ చేయి, 3 గంటలకు ఫోన్ చేయి, 4 గంటలకు ఫోన్ చేయి. ఆ చిన్న సమస్య అయితే కరెంట్ పోయింది. లేదు ఆహ్, ఆహ్, పోలీసోళ్ళు పట్టుకున్నారు, బైక్ పట్టుకున్నారు. ఆ చిన్న సమస్య అయినా సార్ మేము ఆ రోజు లేపి ఫోన్ ఎత్తి వాళ్ళకి సమాధానం చెప్పడం జరుగుతుంది. ఇంకోటి వాళ్ళు మాకు దేనికి హెసిటేట్ చేసుకోరు. అంటే ఇప్పుడు ఈయనకి ఎందుకు ఫోన్ చేయాలి? వాటర్ కోసం ఈయనకి చేయాలా? అని వాళ్ళ మనసులో అలాంటి ఫీలింగ్ లేదు. ఎందుకంటే వాళ్ళు చాలా ఫ్రీగా ఉండగలుగుతారు. కౌన్సిలర్ అన్నా గూడా ఎందుకంటే మేము ఎక్కడ పదవి అహంకారం ఎప్పుడు చూయించుకోలేదు. నార్మల్‌గా అందరితో పాటు ఇప్పుడు నేను మీ ఇంటికొచ్చినా వాళ్ళ ఇంట్లో పిల్లలాగా కలిసిపోతా నేను. మా సార్ ఎళ్ళినా అలాగే ఉండిపోతారు కాబట్టి వాళ్ళు ఎక్కడ గూడా వీళ్ళు వేరే వాళ్ళు చెప్పాలా వద్దా అనే ఇది చేయలేదు వాళ్ళు. కాబట్టి మేము చాలా ఫ్రీగా జనాలతో ఉండగలుగుతున్నాం. సో, వాళ్ళు ఇచ్చిన ఇన్‌స్పిరేషన్ నాకు చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వాళ్ళకి. ఇంకోటి ప్రతి చిన్న సాయాన్ని వాళ్ళు గుర్తుపెట్టుకున్నారు. సో, వాళ్ళ మనసులో మమ్మల్ని పెట్టుకున్నారు సార్ వాళ్ళు. ఆహ్, అంటే ఆ ప్రేమని వాళ్ళు ఏ పార్టీ డబ్బుతో కొనలేదు. ఆ! మాకు డబ్బు లేకపోయినా వాళ్ళతో ప్రేమను సంపాదించుకున్నాం. ఆ ప్రేమ వాళ్ళు మళ్ళీ కొనసాగిస్తూ మాకు మళ్ళీ అవకాశం ఇస్తారని భావిస్తున్నాము. ఇంకొకటి అధికార పార్టీలో ఉంటే మనకు సీఎం అధికారంలో ఉన్నారు. ఎమ్మెల్యే గారు ఉన్నారు. కాబట్టి మనకి ఏ చిన్న పనైనా ఈజీగా అయితుందని నేను భావిస్తున్నాను. సో, ఇవి 25వ డివిజన్ ప్రజలందరికీ నేను విన్నవించుకునేది ఏంటంటే అధికార పార్టీకి ఓటేయండి. ఇంకొకటి ఎక్కడ గూడా అంటే మంచితనం ఉంటది సార్. మంచితనం మనం డబ్బులతో కొనలేము. ఆ! ఇప్పుడు మాకున్నది డబ్బు లేదు. మంచితనం మాత్రమే ఉంది. సో, ఇంకొకటి ఏమంటే సర్విస్ చేయాలన్న ఒక ఇంట్రెస్ట్ మాకు చాలా ఉంది. అది చేయాలనే జీల్ చాలా ఉంది. కాబట్టి మళ్ళీ మమ్మల్ని గెలిపిస్తారని భావిస్తున్నాను. చూసారు గదా! రియల్లీ బ్లాస్టింగ్ ఇంటర్వ్యూ. ధనాధన్ ఫటాఫట్ మాటలతో మేడం గారు గూడా చాలా చక్కగా ఆన్సర్‌లు ఇచ్చిర్రు. ఇప్పుడు తన ఉద్దేశంలో ఏందంటే ఒకసారి మేము చేసాము. పార్టీలు మారినప్పటికీ గూడా ఈ డివిజన్ కాలనీల అభివృద్ధి కోసం మేము మారాల్సొచ్చింది తప్ప వ్యక్తిగతంగా అయితే కాదు. ఇప్పుడు గూడా ప్రజలు ఆదరిస్తారు మమ్మల్ని. మేము ఖచ్చితంగా గెలుస్తామనే ధీమాని వ్యక్తం చేస్తున్నారు. మరి చూద్దాం ప్రజల తీర్పు ఏమిస్తారో, ఎవరికి ఓటేస్తారో, ఎవరు గెలుస్తారో, ఎవరు నిలుస్తారో మనము రిజల్ట్ వచ్చేదాకా వేచి చూడాల్సిందే.